ఎప్పుడైనా సరే జాతకర్మ పుట్టినప్పుడు ఒకసారి చేస్తారు, అది సంస్కారం. సంస్కారాలు ఎప్పుడు ఒకసారే ఉంటాయి. అది జాతకర్మ కావచ్చు, నామకరణం కావచ్చు. ఇవాళేదో మీ పేరులో అక్షరం మార్చుకుంటే మీరు గొప్పవాడు అయిపోతారు, మీ పేరు ఇలా పెట్టుకోండి అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా శాస్త్రానికి సమ్మతాలు. అందువల్ల సంస్కారం అనేటువంటిది అది జాతకర్మ కావచ్చు, నామకరణం కావచ్చు, అలాగే చౌలం కావచ్చు, ఉపనయనం కావచ్చు, ఇవన్నీ ఒక్కసారి ఉపదేశ అసకృతం. కానీ భగవతత్వాన్ని, భగవత్ చరిత్రని, వేదాంత స్వరూపాన్ని, వేదాంత స్వరూపాన్ని పదే 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 చెప్తూ ఉండాలి. అలా వింటూ 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 ఉంటే ఎప్పుడైనా వాడి కొంత గత జన్మ పుణ్య ఉద్బోధం అయ్యి వాడికి బోధపట్టి వాడు ఆ నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తాడు. అందుకునే దగ్గర భగవద్బాబు చెప్పిన, ఆ తర్వాత వ్యక్తులు ఎవరి మంది చెప్పిన, అంతఃపూర్వం ఉండేటువంటి వ్యాసుల వారు చెప్పిన, అంతకుముందు ఉండేటువంటి వాల్మీకి మహర్షి చెప్పిన, అంతకుముందు ఉండేటువంటి వశిష్ఠాదులు వీళ్ళంతా కూడా మనకి ఎందుకు ఇన్నిసార్లు చెప్పారంటే చెప్పాలి.